డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈఎంఐ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది ఏంటంటే లగ్జరీ లైఫ్కి బాగా అలవాటు పడిపోయారు. డబ్బులు ఉన్నా లేకపోయినా ఈఎంఐ పెట్టేసి అది అవసరమైన అనవసరమైన ఆ వస్తువు మనం తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. పక్క వాళ్ళ కోసమో వాళ్ళ కోసమో చుట్టాల కోసమో మనం గొప్పలు చెప్పుకోవాలి. దానివల్ల అప్పుల పాలైపోయి అంటే ఈ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఈఎంఐ బారిన పడి చాలానే కూరుకుపోతున్నాయని చెప్పుకోవాలి. ఒక్కసారి మీ అనాలిసిస్లోకి వెళ్తే ఎందుకు ఈఎంఐ బదులు అంటే బై నౌ పే లెటర్ అనేది మీకు తెలిసిన విషయమే కదా. ఇప్పుడు కొనండి, మెల్లమెల్లగా డబ్బులు కట్టండి అని. ఎప్పటికైనా కట్టాల్సిందే, మెల్లమెల్లగా. అవి కట్టలేక తర్వాత ఇబ్బంది పడి చాలా మళ్ళీ అప్పులు చేసే పరిస్థితులు కూడా చాలానే కనిపిస్తున్నాయి. ఒకసారి ఈఎంఐ గురించి మిమ్మల్ని అడిగితే. ప్రపంచంలో సిద్ధాంతాలు మారిపోయాయి. ఒకప్పుడు ఒక మనిషికి విలువ దేంతో ఉండేదంటే వాళ్ళు ఉండే మంచితనం, మానవత్వం, పెద్ద మనిషి తత్వం, నిజాయితీ, ఇవన్నీ కొలమానంగా ఉండేవి, కొలబద్దలుగా ఉండేవి. ఇంటికి ఎవరు పెద్ద మనిషి అంటప్పుడు ఖచ్చితంగా ఇంట్లో అందరికన్నా ఎక్కువ వయసు ఉన్నటువంటి తాతగారు, ముత్తాతగారు ఎవరుంటే వాళ్ళని చూపించేవాడు. ఇవాళ ఇంటికి పెద్ద మనిషి ఎవడంటే ఎవడు ఎక్కువ సంపాదిస్తున్నాడో వాడే ఇంటికి పెద్ద మనిషి. వయసుతో నిమిత్తం లేదు. ఎర్నింగ్ ఎవడు చేస్తాడో, డామినేషన్ ఎవరు చేయగలుగుతాడో కుటుంబాన్ని, వాడే ఇంటికి పెద్ద. అసలు మొత్తం ఉమ్మడి కుటుంబాలే నాశనం అయిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. సింగిల్ ఫ్యామిలీ ఉంటుంది, దాంట్లో ఎవరు ఎక్కువ జనరేట్. భర్త ఎక్కువ సంపాదిస్తే భర్త డామినేట్ చేస్తున్నాడు, భార్య ఎక్కువ సంపాదిస్తే భార్య డామినేట్ చేస్తుంది. ఇది కుటుంబ పరిస్థితి, వాళ్ళ సిచ్యువేషన్. ఇవాళ నీతిగా, నిజాయితీగా, న్యాయంగా మనిషి బ్రతికేటువంటి, నియమితంగా బతికేవాడు, నియమానుసారంగా బతికేటువంటి మనుషులకి విలువ లేని పరిస్థితి. అన్యాయంగా అయినా, అక్రమంగా అయినా, తప్పుడు పనుల ద్వారానైనా ఎక్కువ డబ్బు సంపాదించి, ఆస్తులు ఎక్కువ సంపాదించి, పెద్ద పెద్ద కార్లల్లో విలాసవంతమైన జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళకి, పెద్ద మెడల్లో ఉంటూ వచ్చేటువంటి వాళ్ళకు విలువ పెరిగిపోయింది. అది ఉన్నప్పుడే విలువ, అది పోతే మళ్ళీ వాళ్ళ విలువ తిరిగిపోతుంది ఆటోమేటిక్గా. వాళ్ళకు కూడా తెలిసిన సంగతి. ఇలాంటి ఒక కృత్రిమైన ప్రపంచాన్ని ఏర్పరచుకొని బతుకుతున్నటువంటి మనుషుల మధ్యలో ఈఎంఐ అనేది ఒక పెద్ద వరంగా మారిపోయింది వాళ్ళకి. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఈఎంఐ ప్రపంచం, దీనికి ఒక పేరు పెట్టినా తప్పేం లేదు. అంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అంటున్నావు దాన్ని. అంటే మొత్తం డబ్బుని, కట్టాల్సిన డబ్బుని మంత్లీ ఇన్స్టాల్ కింద మారుస్తారు. అంటే వడ్డీని అసలు రెండు కలిపి నువ్వు ఎన్నేళ్లలో కలుపుతావో, మొత్తం ఎన్నేళ్లలో కడతావో చూసి దాన్ని లెక్కలేసి దాన్ని సమాన భాగాలుగా అన్నేళ్లకు దాన్ని వివరిస్తారు, మంత్లీ ఇన్స్టాల్మెంట్ కింద మారుస్తారు. అది మనం కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇది అవసరాన్ని బట్టి నిజంగా దానివల్ల అంటే ఏ ఈఎంఐ అయితే మనం తీసుకుంటున్నామో ఆ ఈఎంఐలో మనకు ఒక ఆస్తి ఏర్పరచుకొని, లేక సంపాదనకు అవకాశాన్ని ఏర్పరచుకొని, తిరిగి దాన్ని చెల్లించేందుకు దాంట్లోంచే ఒకవేళ ఆ అమౌంట్ను మనం సంపాదించగలిగే పరిస్థితి ఏర్పడితే అలాంటి ఈఎంఐ చేయడం వల్ల తప్పేం లేదు. అంటే ఉదాహరణకి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, ఇంటి కోసం లోన్ తీసుకున్నాం, దాన్ని ఈఎంఐగా మార్చుకొని మనం కట్టుకుంటున్నాం, ప్రాపర్టీ ఏర్పడుతుంది. ఈ ప్రాపర్టీ ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో 15 ఏళ్లకు మనం తీర్చుకున్నట్టుగా పెట్టుకున్నట్టయితే కొద్ది కొద్దిగా వడ్డీ కట్టుకుంటూ, అసలు కట్టుకుంటూ మనం కంప్లీట్ చేసుకొని ఈ ఇల్లు మనదే అనిపించుకున్నప్పుడు ఆ ఇంటి యొక్క టోటల్ వాల్యూ మనం కట్టిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుంది కాబట్టి పెరుగుతుంది, ఒక పెద్ద ఆస్తి మనకు తయారవుతుంది. ఆస్తి సంపాదించుకోవడానికి ఈఎంఐ కడితే చాలా సంతోషపడాల్సిన అవసరం ఉంటుంది. ఒకళ్ళు ఏదైనా పరిస్థితిలో మనం కట్టలేని పరిస్థితి ఏర్పడ్డా ఈఎంఐ, ఆస్తి అమ్మినట్టు అయితే దాంట్లో ఈఎంఐ పార్ట్ కొంత పోయినా మిగతా డబ్బంతా మనకు మిగులుతుంది. అలాగే పిల్లల చదువు కోసం మనం ఈఎంఐ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళు విద్య పూర్తి చేసుకుని ఏదో ఒక ఉద్యోగంలో చేరుతారు. ఉద్యోగంలో చేరినప్పుడు వాళ్ళకి రాబడి ప్రారంభమవుతుంది. తద్వారా వాళ్ళు ఆ యొక్క ఎడ్యుకేషన్ లోన్ని కంప్లీట్ చేసుకోవడానికి వాళ్ళకి ఒక అవకాశం ఏర్పడుతుంది. అంటే వాళ్ళ జీవితానికి ఒక పునాది ఏర్పడి, సంపాదనకు ఒక మార్గం ఏర్పడి, ఈ చదువు పూర్తి అయిపోయి ఉద్యోగం దొరికిన తర్వాత ఉద్యోగం నుంచి వచ్చేటువంటి రాబడితోటి వాళ్ళు పూర్తిగా దాన్ని తీసుకున్నటువంటి లోన్ని పూర్తిగా కట్టుకోగలుగుతారు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ జరిగిన పెద్ద పొరపాటు ఏం జరుగుతుందంటే ఇక్కడ కార్ల కోసం, టీవీల కోసం, ఫోన్ల కోసం, ఐఫోన్ల కోసం, బైకుల కోసం, ఇక చెప్పడానికి ఏసీల కోసం, ఏది పడితే అది విలాసంగా కనబడేది, అవతల వాడికన్నా నా దగ్గర ఎక్కువ ఉందా, వాడికన్నా ఒక ఫర్నిచర్ మీద ఒక బిల్డింగ్ కట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో, ఒక బిల్డింగ్ కొనడానికి ఎంత ఖర్చు అవుతుందో, ఇంటీరియర్ డెకరేషన్ చేయడానికి అంతకన్నా ఎక్కువ అవుతుంది. 5 కోట్లు పెట్టి ఒక బిల్డింగ్ కొన్నాడు అంటే 7 కోట్లు 10 కోట్లు పెట్టి ఇంటీరియర్ డెకరేషన్ చేస్తున్నారు. ఈ ఇంటీరియర్ డెకరేషన్ మళ్ళీ తిరిగి
రేపు పొద్దున ఏదైనా పరిస్థితి ఏర్పడి అమ్మాలంటే పెట్టిన పెట్టుబడిలో 10% రాదు. ఆ బిల్డింగ్ వస్తుంది, బిల్డింగ్ 5 కోట్లది పోతే 5 కోట్లు 6 కోట్లు 7 కోట్లు రావచ్చు, లేకపోతే 4 కోట్లు 5 కోట్లు రావడానికి అవకాశం ఉంది తప్ప పెద్దగా తేడా రాదు. అంటే కొద్దిగా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కానీ ఎప్పుడు తగ్గడానికి అవకాశం చాలా తక్కువ. కానీ ఇంటీరియర్ డెకరేషన్ పేరు మీద ఎంతైతే పెడుతున్నారో 5 కోట్లు 7 కోట్లు పెడుతున్నారో ఇందులో ఒక 10% కూడా రాదు, వాపస్ రాదు. మిగతాదంతా పోయినట్టే లెక్క. ఏదైనా పరిస్థితుల్లో అమ్మాల్సి వస్తే ఏసీ ఒకసారి పెట్టించాం, ఎంత కాస్ట్ అవుతుంది, మనకు లక్షల రూపాయల మీద ఖర్చు అయింది. అది తీసేస్తే 10,000 5,000 ఉంటున్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, అంత తిరిగా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం కారు కొన్నాం, కారు కొన్నప్పుడు అయ్యేటువంటి కాస్ట్ ఎంత, అమ్మినప్పుడు ఎంత కాస్ట్ వస్తుంది, చాలా తక్కువ వస్తుంది. అంటే మనం మామూలుగా వినియోగించుకునేటువంటి వినియోగ వస్తువుల కోసం ఈఎంఐ పెట్టుకోవడం వల్ల మనం చాలా దెబ్బతింటున్నాం. అయితే ఒక క్వశ్చన్ చెప్పండి సార్, ఇప్పుడు చాలా మంది దగ్గర ఒకేసారి బడ్జెట్ ఉండదు కదా, మరి బల్క్గా అమౌంట్ ఉండదు, అలాంటి వాళ్ళకి ఈఎంఐ అనేది ఒక మంచి ఆప్షనే కదా, మెల్లమెల్లగా కట్టుకోవచ్చు కదా. నేను ఒప్పుకుంటాను. ఎప్పుడు ఈఎంఐ కట్టాలంటే సేవింగ్స్ కూడా ఉండాలి. గతంలో భవిష్యత్తు ఏం చేసేవాళ్ళు అంటే తనకు నెలకు ఒక 10,000 రూపాయలు జాబ్లో వస్తే 2,000 రూపాయలు దాచుకునేవాళ్ళు, 2,000 రూపాయలు ఖర్చు పెట్టి మిగతా అన్ని చూసుకునేవాళ్ళు. అంటే కనీసం మినిమం 10% 20% ఖచ్చితంగా దాచేవాళ్ళు, అంటే సేవింగ్ చేసేవాళ్ళు. ఒకవైపున సేవింగ్ చేసుకుంటూ ఆ వచ్చిన డబ్బుతో మనం ఏమైనా కొనుక్కుంటే అది మనదవుతుంది. కానీ నువ్వు సేవింగే లేకుండా మొదటి రోజు నేను ఉద్యోగంలో ఎదిగిన మొదటి రోజు నుంచే నాకు ఈ విలాసవంతమైన కారు కావాలి, విలాసవంతమైన ఇది కావాలని ఆలోచిస్తున్నావు. ఎందుకు 2 వీలర్ మీద వెళ్ళే వాళ్ళు లేరా, సైకిల్ మీద వెళ్ళే వాళ్ళు లేరా, వాళ్ళ బ్రతుకులు కావా వాళ్ళవి, వాళ్ళు జీవించడం లేదా, వాళ్ళు మొత్తం కొట్టిపారేద్దామా, వాళ్ళు సంతోషంగా బతకలేదని చెప్దామా? కారులో ఉన్నవాడు సంతోషంగా ఉన్నాడని గ్యారెంటీ ఏమైనా ఉందా? కార్ల వల్ల సంతోషం రాదు, వెహికల్స్ వల్ల రాదు. ఏమైనా మనం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పోవడానికి ఉపయోగించబడే వస్తువులే తప్ప ఈ వెహికల్స్ మీద వల్ల మనకేం పెరగదు, దానివల్ల మనకు ఏ బిజినెస్లు పెరగవు. అంటే దాన్ని చూసి ఎవడన్నా లోన్ ఇస్తాడేమో, మళ్ళీ అప్పుల కోసం పోవాల్సిందే తప్ప నీ ఆదాయం పెరిగే అవకాశాలకైతే చాలా తక్కువ ఉంటాయి. దాన్ని ప్రతిపదిగా ఎవడు తీసుకోడు. కాబట్టి నీకు విలాసవంతమైన వస్తువులు కావాలన్న కోరిక నిజమే. నీ ఆస్తి అంటూ ఉన్నప్పుడు, నీ దగ్గర ఆ డబ్బు అంటూ ఉన్నప్పుడు దాన్ని నువ్వు కొనుక్కుంటే అది నీదవుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, బై నౌ పే లేటర్ అనేటువంటి మాట వల్ల అదే దాన్ని కొద్దిగా గట్టిగా చెప్పి దాన్ని తక్కువ చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 1 లీటర్ పెట్రోల్ పోయండి 150 కిలోమీటర్లు వెళ్ళండి, ఆగకుండా అని చెప్పి షరతులు వర్తిస్తాయి అని చెప్తాడు. ఒక పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, తాటికి ఆయన అక్షరాలు ఇస్తాడు. 1 లీటర్ పెట్రోల్తో 150 కిలోమీటర్ల ప్రయాణం ఇచ్చి కింద చీమకాలంత అక్షరాలతోటి సన్నగా షరతులు వర్తిస్తాయి అంటాడు. ఎవడో ఇట్లాగే కొనుక్కున్నాడు, డబ్బు పెట్టి 20,000 10,000 పెట్టి ఆ బైక్ కొనుక్కున్నాడు. 1 లీటర్ పెట్రోల్ పోసుకుని పోతే అది 20 కిలోమీటర్లోనే ఆగిపోయింది. ఏమిట్రా ఇలా జరిగిందంటే మరి వాడి దగ్గర అడిగితే మీరు చూడలేదా సార్ అన్నాడు. ఏంటంటే చూశాను, షరతులు వర్తిస్తాయి, కండిషన్స్ అప్లై అన్నాడు. ఏం కండిషన్స్, ఎక్కడ జరిగింది అంటే ఎక్కడో ఇంగ్లాండ్ లోపల అద్దాల లాంటి రోడ్ల మీద ఎక్కడ మధ్యలో ఆకటానికి వీలు లేకుండా, ఎక్కడ స్పీడ్ బ్రేకర్స్ లేకుండా, పరిమితి అన్ని వెహికల్స్ ఒకే రకమైన వేగంతో నడిచే దగ్గర ఆపకుండా, బ్రేకులు వేయకుండా, గేర్లు వేయకుండా వెళితే అక్కడ సాధ్యమైంది. ఇక్కడ అడుగడుగున స్పీడ్ బ్రేకర్లు, అసలు మనం ఏ స్పీడ్లో పోతామో తెలియదు, మన హైదరాబాద్ పరిస్థితి ఎట్లా ఉంటుందో, మనకి సిటీల పరిస్థితి ఎట్లుందో మనకు తెలుసు. ఇలాంటి చోట నీకు 20 కిలోమీటర్లు వస్తే అదే చాలా ఎక్కువయ్యా అన్నాడు వాడు. సో ఇలాంటివన్నీ ఉంటాయి పరిస్థితులు. కాబట్టి ఈఎంఐ పరిస్థితులు కూడా ఇవాళ ఎలాంటివే. ఈఎంఐ తీసుకున్న వాళ్ళు చాలా ఆలోచించాల్సింది ఏమిటంటే ఇవాళ మనకు దొరకడం ఈజీ, ఎందుకంటే దీనికి గ్యారంటీ లేని, సెక్యూరిటీ లేనటువంటి లోన్స్ అంటారు, పెట్టి అన్సెక్యూర్డ్ లోన్స్ అంటారు. అంటే నీ ఉద్యోగం, నీ క్రెడిట్ కార్డు, నీ డెబిట్ కార్డు ఇట్లాంటివి చూసి వాళ్ళు ఇస్తారు. అంతేగాని నువ్వు దీనికోసం ఏదైనా సెక్యూరిటీ పెట్టాల్సిన అవసరం లేదంటే మళ్ళీ దీనికోసం నువ్వు ఒక భూమి, నీ ల్యాండ్ లేదా ఏదో దీనికి సెక్యూరిటీ కింద పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా లేకుండా వచ్చే వాహనాలు లోన్లు ఇవి అయిపోనుంది, పోనే దానికి సంబంధించిన సెక్యూరిటీ కింద లెక్క. అలాగే ఇంట్లో ఫర్నిచర్కి ఇస్తారు లోను, టీవీలకు ఇస్తారు, వెహికల్స్కి ఇస్తారు, వీటన్నిటికి ఇస్తారు. ఈ ఇచ్చే లోన్స్ ఏంటంటే నీ ఉద్యోగం చూసి ఇస్తున్నాను, రేపు పొద్దున నీ ఉద్యోగం గబుక్కున్న పోతే, ఇప్పుడు జరిగింది అదే. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా పెరగడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఐటీలో పనిచేసే వాళ్ళు, ఐటీలో పనిచేసే వాళ్ళు ఉన్నారో వీళ్ళకి లక్షల కొద్ది రూపాయల జీతం ఉండడం వల్ల వీళ్ళు మాకు బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్లు కావాలి, విల్లాస్ కావాలి, ఆ విల్లా కూడా 5 కోట్లకు తగ్గకూడదు, 10 కోట్ల వరకు కావాలి అన్నట్టుగా డిమాండ్ చేయడం ప్రారంభించారు. డిమాండ్ చేయడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే, ఎందుకంటే వీళ్ళకి ఈఎంఐలు వస్తున్నాయి కాబట్టి, నేను బిల్డింగ్ కొనుక్కున్నాను, నాకు ఈఎంఐ వస్తుంది, నెలకు 50,000 1,00,000 నేను ఈఎం కట్టగలను, నేను 5 ఏళ్లలో 10 ఏళ్లలో ఈ బిల్డింగ్ నా సొంతం అవుతుంది అని వీళ్ళు విపరీతమైనటువంటి రేటు పెంచి పారేశారు. ₹1 కోటి ఉండేది 5 కోట్లు అయిపోయింది, 5 కోట్లు 10 కోట్లు అయిపోయింది.
డిమాండ్ బాగా ఉండటం వల్ల ఐటీ మీద ఆధారపడి రియల్ ఎస్టేట్ ఎప్పుడైతే డెవలప్ అయిందో ఒక్కసారి ఏఐ వల్ల ఐటీ దెబ్బతిని ఒక్కొక్క టెక్ కంపెనీలో 10,000, 20,000, 30,000 ఉద్యోగాలు జారి పడిపోతుండటంతో తీసేయడం జరిగింది. భవిష్యత్తులో ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు, ఏ క్షణంలో ఉద్యోగం ఓడిపోతుందో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమైందంటే ఐటీ ఉద్యోగులు ఎవరు కూడా ఇక ఈఎంఐ కట్టడానికి లేని పరిస్థితి ఏర్పడింది. కొత్తగా ఎవడు కొనడం లేదు, పాతది కొనుక్కున్నవాడు కూడా ఏమి కట్టాలంటే భయపడుతున్నాడు. అయ్యా మీరు అమ్మి పారేసి మాకు ఎంత వస్తే అంత ఇచ్చేసేయండి, పర్లేదు, ఆ బిల్డింగ్ మాకు అక్కర్లేదని చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారి డమాల్మని రియల్ ఎస్టేట్ కూలిపోయింది. రియల్ ఎస్టేట్ కూడడానికి చాలామంది ఏమనుకుంటున్నారంటే ఒక ప్రభుత్వం మరి ఇంకో ప్రభుత్వం రావడం వల్ల రియల్ ఎస్టేట్ కూలిపోయిందని చాలామంది అనుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో, తెలంగాణలో ఇవాళ రియల్ ఎస్టేట్ కూలిపోవడానికి ముఖ్యమైన కారణం ఒక తెలంగాణ, హైదరాబాదే కాదు, ఇండియా మొత్తం మీద కూడా ఇవాళ రియల్ ఎస్టేట్ చాలా డల్ అయింది. మునిపటి కన్నా తక్కువగా ఉంది. కొన్ని చోట్ల చాలా ఎక్కువగా డల్ అయిపోయింది, కొన్ని చోట్ల కొంత డల్ అయిపోయింది. కారణం ఏంటంటే ఎక్కడైతే ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారో అక్కడ రియల్ ఎస్టేట్ బాగా పెరిగింది. ఎక్కడ ఐటీ ఉద్యోగులు తక్కువ ఉన్నారో అక్కడ రియల్ ఎస్టేట్ తక్కువ పెరిగింది. రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో పెరగడానికి మెయిన్ కారణం ఏంటంటే ఐటీ ఉద్యోగులు. ఈఎంఐ కట్టడమే దానికి ముఖ్య కారణం. ఈఎంఐ కట్టడానికి ఎంత ఎక్కువ అవకాశం ఉందో అంత ఎక్కువ ఉపయోగించుకున్నారు. అంటే వచ్చిన జీతాన్ని మొత్తం ఈఎంఐలకే పోతుంది దాదాపుగా. కొద్ది డబ్బే వాళ్ళు తినడానికి, పడుకోవడానికి వీటికి ఉపయోగించేటువంటి చాలా తక్కువ. మిగతాదంతా విలాసవంతమైన వస్తువులకి చూపిస్తారు. ఇలాంటి వాడికే కట్టుకుంటారు. దాంట్లో రియల్ ఎస్టేట్ కట్టడం జరిగింది. ఎప్పుడైతే వీళ్ళకి ఐటీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేదో పరిస్థితిని అర్థం చేసుకొని ఒకేసారి వాళ్ళంతా కూడా మొత్తం ఈఎంఐలను విత్డ్రా చేసుకోవడం మొదలుపెట్టారు. దాంతో డమాల్న మొత్తం పడిపోయింది రియల్ ఎస్టేటు. పెరుగుతుందో లేదో, ఎప్పుడు పెరుగుతుందో తెలియనటువంటి ఒక అనిశ్చిత పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. అంటే ఈ ఈఎంఐలు అనేది మొత్తం ఆర్థిక పరిస్థితులను కూడా చేంజ్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఒక దేశ ఆర్థిక పరిస్థితులనే కొత్త తలకిందులు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈఎంఐలు ఎవరు తీసుకోవాలి అంటే, వాడు దేనికోసం తీసుకోవాలంటే ఇల్లు కట్టుకోవడం, అంటే మనకు ఆస్తిని పెంచుకోవడానికి ఈఎంఐలు తీసుకోవాలి. అలాగే భవిష్యత్తులో ఉద్యోగాలు దొరకడానికి అవకాశం ఉంటే చదువు కోసం మనం తీసుకోవాలి. ఇలాంటి వాటి కోసం ఎక్కువగా ఈఎంఐలు తీసుకోవాలి తప్ప విలాస వస్తువుల కోసం ఎక్కువగా ఈఎంఐలు తీసుకోకూడదు. రెండోది, ఈ వస్తువుల రేట్లు ఎప్పుడు పడిపోతాయో కూడా తెలియదు. చౌకబడిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే కొత్తగా వచ్చే ఇన్వెన్షన్ రాగానే పాతది అసలు ఎవరికి పనికిరాకపోతుంది. ఒక ఫోన్ ఉంది, ఐఫోన్ ఉంది. వాడ ఈ ఐఫోన్ కన్నా మించినట్టు ఆవిష్కరణ జరిగినప్పుడు ఐఫోన్ డమాల విలువ పడిపోతాయి. మళ్ళీ దానికి విలువ పెరిగిపోతుంది, ఇంకో దానికి పెరిగిపోతుంది. అంటే ఇలాగ పోతా ఉన్న కొద్దీ మారిపోతా ఉంటుంది. ఇలా మారిపోతున్నటువంటి వస్తువుల కోసం మనం అనవసరంగా డబ్బు ఖర్చు చేసి మన జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఈఎంఐ తీసుకునేటప్పుడు 1-10 సార్లు ఆలోచించాలి. నాకు ఇప్పుడున్న ఉద్యోగం ఊడిపోతే కూడా రేపు నేను ఈఎంఐ కట్టగలనా, నాకు అంత శక్తి ఉందా అని ఆర్థిక పరిస్థితులు అంచనా వేసిన తర్వాత మాత్రమే ఈఎంఐలు కట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చుకోవాలి తప్ప దొరుకుతుంది కదా అని చెప్పి మొత్తం అన్ని ఉద్యోగం మనకు వచ్చేటువంటి జీతం అంతుందో ఆ జీతాన్ని అంతా కూడా ఈఎంఐలు కట్టేటువంటి స్థితికి ఏర్పడితే చివరికి ఆ ఈఎంఐలే నిన్ను తలకిందులు చేస్తాయి, నీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి. నువ్వు రోడ్డు మీద పడిపోతావు. ఏ విలాసవంతమైన జీవితాన్ని చూసి నీకు ఇప్పటిదాకా విలువిస్తున్నారో ప్రజలు, లేదా నీ భార్యో నీ బిడ్డలు విలువిస్తున్నారో, రేపు పొద్దున ఆ విలాసవంతమైన జీవితం పడిపోయిన రోజున నీకు విలువ ఉండదు, నీ పేరు చెప్పుకోవడానికి కూడా ఎవరు సిద్ధపడిన పరిస్థితి ఏర్పడుతుంది.